ఉమెన్ ఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఆదికాండం 1:27. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించును, దేవుని స్వరూపమందు వారిని సృజించును, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించును. పురుషుడు దేవుని స్వరూపమందే సృజింపబడ్డాడు, స్త్రీ కూడా ఎవరి స్వరూపమందు సృజించబడిందండి? దేవుని స్వరూపం. అంటే దేవుల్లో ఉన్న ఔన్నత్యము, దేవుల్లో ఉన్న జ్ఞానం, దేవుల్లో ఉన్న మహిమ, దేవుల్లో ఉన్నటువంటి వివేకము అన్నీ దేవుని అనుగ్రహించి ఆ సామర్థ్యం, ఆ ఆశీర్వాదం, ఆ నిత్యత్వం, ఆ పాపక్షమాపణ, ఆ యొక్క ఆశీర్వాదకరమైన స్థానం, ఆ పరిచర్య చేసే కృప, అన్ని విషయాల్లో కూడా ప్రథమ స్థానం పురుషుడితో పాటుగా స్త్రీకి కూడా ఇస్తున్నానని ఆ యొక్క భావన ఈ ఒక్క వచనములో తేల్చి స్పష్టంగా యేసునాథుడు చెప్పేశాడు. అవును, స్త్రీని గాను పురుషుని గాను నేను సృజించా. అందుకని ఈ రోజున మేము ఆడపిల్లలు, మేము లేడీస్, మేమేం చేయలేము అనుకోవటం నీ థాట్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈస్ వెరీ రాంగ్. నీవు ఏ ఆలోచనలో నువ్వు ఏ విధంగా నువ్వు తీర్చిదిద్దుకుంటున్నావో దాని మీద నువ్వు కట్టబడతావు. నువ్వు బలహీనమైన మనస్తత్వంతో కట్టబడితే నీ జీవితం బలహీనంగానే ఉంటుంది. నీవు బలమైనటువంటి ఒక కట్టడగా నువ్వు కట్టుకోవడానికి నువ్వు ఇష్టపడితే నీ భవిష్యత్తు కూడా బలంగానే ఉండబోతుంది. ఆ విధంగా ఉండాలని ప్రభు అయిన దేవుడు కోరుతూ ఉన్నాడు. బలహీనం అనుకుంటూ ఉండటం కాదు, కానీ ప్రభు మీలో పెట్టినటువంటి శక్తి, సామర్థ్యాలు, జ్ఞాన, వివేకములు, అన్ని విషయాల్లో కూడా తెలివితేటలు ప్రభు మీకు ఇచ్చిన వాటిని మీరు సద్వినియోగపరచుకోవటం అనేది చాలా ఉత్తమం. మనందరి ముందున్న పని ఏదైనా ఉన్నదంటే మనలో పెట్టిన వాటిని మనం బయటికి వెలికి తీయటం అనేది ప్రాముఖ్యమైన అంశముగా ఉన్నది. ప్రభు మనకి ఏం అనుగ్రహించాడో, ఏది మనలో పెట్టాడో దాన్నే మనం వాడుకుందాం, దాన్నే మనం వెలికి తీద్దాం, దాన్నే మనకు ప్రయోజనకరంగా మార్చుకుందాం. మన ద్వారా సమాజానికి ఒక ప్రయోజనకరమైన కార్యాన్ని మనం చేద్దాం. మరి మదర్ తెరీసా గారు కూడా అలానే ఆమె జీవితాన్ని దేవుడు ఆమెలో కరుణ పెట్టాడు, దయ పెట్టాడు, ప్రజలకు సేవ చేసే తత్వం పెట్టాడు. వివాహం చేసుకోకుండా తన జీవితాన్ని సమాజానికి, ప్రజలకి ఆమె జీవితాన్ని సమర్పించుకొని దేవుని హృదయాన్ని సంతోషపరచాలనేటువంటి ఒక మనస్సు పెట్టాడు. తన మనస్సులో ఉన్న దాన్ని బట్టే ఆవిడ అనుసరించింది. తన హృదయంలో ఉన్న ఆలోచన అనుసరించే ఆమె తన భవిష్యత్తును చూసుకోగలిగింది. దానికోసం ఆవిడ అనుభవించినటువంటి కష్టాలను కానీ, అవమానాలను కానీ, విమర్శలను కానీ పట్టించుకోలేదు. ఆమెలో బలమైనటువంటి సమర్పణ, ఆమె యొక్క స్థిరమైన నిర్ణయాలు, నిలకడతో కూడిన ఆలోచనలు ఆమెనే కాదు సమాజాన్ని, దేశాన్ని ప్రభావితం చేశాయి. పద్మభూషణ్ లాంటి ఎంతో పెద్ద బహుమానాలు గవర్నర్స్ దగ్గర నుంచి, ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి కూడా తీసుకునేంత గుర్తింపు కలిగేటువంటి గొప్ప సేవని చేయటానికి దేవుడు ఆమెకు సహాయం చేశాడు.